హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. జగన్ మాస్టర్ ప్లాన్ ఘోరంగా దెబ్బతిన్న ప్రభుత్వం. అసలు ఎంత మాస్టర్ ప్లాన్ వేశారు? ఎలా దెబ్బతీశారు అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇంకా వైసీపీ హవా కొనసాగుతుందనే విమర్శలు మరో ఆధారం లభించింది. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో కీలక శాఖల్లో పనిచేసిన అధికారులు ఇంకా అక్కడే కొనసాగుతున్నారు. వారిలో కొందరు ఇప్పటికీ కూడా విపక్ష వైసీపీకి సహకరిస్తూనే ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆర్థిక శాఖలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. దీంతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇందుకు కారణమైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల ఏర్పాటులో భాగంగా విశాఖలోని రిషికొండపై సీఎం జగన్ కోసం భారీ భవనం నిర్మించారు. విలాసవంతమైన ఈ భవనాన్ని ఇప్పటికే పలుమార్లు తనిఖీ చేసిన సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు దీన్ని ఏం చేయాలనే దానిపై మాత్రం ఇప్పటికీ నిర్ణయం తీసుకోలేకపోయారు. ఇలాంటి సమయంలో గతంలో ఈ భవనం కట్టిన కాంట్రాక్టర్లకు ఆర్థిక శాఖలోని అధికారులు పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించినట్లు తెలుస్తుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశాలు లేకుండా, అనుమతి కూడా లేకుండా కొందరు అధికారులు రిషికొండ ప్యాలెస్కు సంబంధించిన కాంట్రాక్టుల బిల్లులు చెల్లించినట్లు తెలుస్తుంది. చివరికి ఈ విషయం ఆలస్యంగా తెలియడంతో ఆర్థిక మంత్రి పయ్యావుల సంబంధిత అధికారులపై ఫైర్ అయినట్లు సమాచారం. రిషికొండ ప్యాలెస్ కాంట్రాక్టులకు ఎందుకు బిల్లులు చెల్లింపులు చేశారంటూ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులపై పయ్యావులు మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఎందుకు చెల్లించారో వివరణ ఇవ్వాలని మంత్రి పయ్యావుల బాధితుల్ని ఆదేశించారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.